హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే మీరు నిన్న జరిగిన బిగ్ బాస్ 9 ఫైనల్ చూసే ఉంటారు. నిజానికి కూడా నాకైతే బిగ్ బాస్ నా ఫైనల్ ఎపిసోడ్ చూస్తూ ఉంటే గుండె దడ కొట్టుకుంది. ఎందుకు అంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా కళ్యాణ్ పడాల అంటే ఎప్పుడైతే ఎండింగ్కి వచ్చిందో 2 వీక్స్ నుంచి కళ్యాణ్ పడాల జెన్యున్గా ఆడుతున్నాడు. ప్రతి ఒక్కరు కళ్యాణ్ పడాలకు ఓటేయండి అనేసి నేను చాలా వీడియోలు పెట్టిన. మీరు కావాలంటే ఇది చూసిన తర్వాత షార్ట్స్ చూడండి. కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయండి. జెన్యున్ పర్సన్ తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఓటింగ్ ఇద్దరే టాప్ 1 or 2 ఉంటారు అనేసి నేను చాలా వీడియోలు చేసిన. మీరు కావాలంటే చూడొచ్చు. కానీ తనుజ కంటే కళ్యాణ్ జెన్యున్ పర్సన్, చాలా మంచిగా ఆడిండు ఆట. మాటలు కానీ ఆ గేమ్స్ కానీ టాస్క్లు కానీ చాలా మంచిగా ఆడిండు. కళ్యాణ్ పడాల ఎక్కడ ఏం మాట్లాడాలనో అదే మాట్లాడిండు. వేస్ట్గా అంటే ఏది పడితే అది మాట్లాడలేదు. చాలా జెన్యున్గా ఉన్నాడు హౌస్ లో ఉన్నంత వరకు. అయితే మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నాం ఇమాన్యుయల్ గెలుస్తాడు అని అనుకున్నాం. అంత మంచిగా ఎఫర్ట్ పెట్టిండు. ఎంటర్టైన్మెంట్ 360 అంటే ఆల్రౌండర్ ఇమాన్యుయల్. కానీ అసలు ఏమైంది అతని గ్రాఫ్ మరి సంజన గారితో బాండింగ్ లా ఆ గ్రాఫ్ అని తగ్గిపోయిందో తెలియదు. కానీ ఇంకా లాస్ట్ 1 week లోనైతే 3rd ప్లేస్ నుంచి 4th ప్లేస్ పోయింది. డెమన్ 4th ప్లేస్ ఉండే. నేను ఒక వీడియో పెట్టినా చూడండి. ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, 4th డెమన్ పవన్, 5th సంజన. యాజ్ ఇట్ ఈస్ అట్లే అయింది. కానీ ఇమాన్యుయల్ ఏమైంది అంటే 3rd ప్లేస్ నుంచి 4th ప్లేస్ పోయింది ఇమాన్యుయల్. అంటే పోయిండు అంటే డెమన్ పవన్ కూడా లాస్ట్ వీక్ చాలా మంచిగా ఆడాడు. ఎప్పుడైతే రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అందరితో జోష్గా చాలా మంచిగా ఆడింది. అంటే ఇదే ఎంటర్టైన్మెంట్ జోష్ స్టార్టింగ్ నుంచి ఉంటే కళ్యాణ్ పడాల స్థానంలో ఉంటుండే డెమన్ పవన్. అంత ఎఫర్ట్, అంత సత్తా ఉంది అతని దగ్గర. కానీ వాళ్ళ బాండింగ్ ద్వారా కొద్దిగా బిగ్ బాస్ కు టీఆర్పీ రేటింగ్ రావచ్చు, కానీ అతని గేమ్ అనేది ఖరాబ్ అయింది. కానీ రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత డెమన్ పవన్ చాలా మంచిగా ఆడింది కాబట్టి 4th ప్లేస్ ఉన్న పర్సన్ 3rd ప్లేస్కి వచ్చిండు. ఇమాన్యుయల్ 4th ప్లేస్కి వచ్చిండు. ఇమాన్యుయల్ మరి ఎందుకు 4th ప్లేస్కి వచ్చిండు? మరి అతని ఫ్యాన్స్ ఏమన్నా సపోర్ట్ చేయలేదా, లేకుంటే 10 వారాలు నామినేషన్ లేక ఫ్యాన్స్ వేరే దిక్కు ఏమైనా డైవర్ట్ అయ్యారా? మీరే చెప్పాలి. ఎందుకంటే నేను ఒక వీడియో కూడా చేసిన ఇమాన్యుయల్ కప్పుకు ఎందుకు దూరం అవుతుండో అంటే 10 వారాలు నామినేషన్ రాలేదు ఇమాన్యుయల్. అందుకు మరి ఇమాన్యుయల్ 4th ప్లేస్కి వచ్చిందా అర్థమైతే. ఆ ఎంటర్టైన్మెంట్ ద్వారా అయితే టాప్ 5కి వచ్చింది, సంతోషం. కానీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇంకా వేరే సైడ్ డైవర్ట్ అయినట్టు ఆల్మోస్ట్. అందుకు ఇమాన్యుయల్ గెలవలేదు. లేకుంటే ఇమాన్యుయల్ 100% గెలవాలి, గెలిచే సత్తా ఉన్న పర్సన్ అది. కానీ కళ్యాణ్ పడాల అక్కడ టాప్ 1 or 2 ఉన్నప్పటికి కూడా ఇమాన్యుయల్ కింద కూర్చొని గ్యాలరీలో కూర్చొని ఏడుస్తున్నాడు. అంత పెయిన్ ఉంది ఆయన ఇమాన్యుయల్కి. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తూ నేను చెప్పిన వారు కళ్యాణ్ పడాల ఓటేసారు, చాలా సంతోషం. కళ్యాణ్ పడాల తనుజ కంటే బెటర్ క్యాండిడేట్, తాను మంచిగా ఆడిండు. జవాన్, మనం సల్యూట్ చేయాలి కళ్యాణ్ పడాలకు. అంత మంచి ఎఫర్ట్ పెట్టిండు, అంత మంచిగా ఆడిండు. నిజానికి కూడా ప్యూర్ కామనర్ అంటే బిగ్ బాస్ 9 లో ప్యూర్ కామనర్ బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యాడు. అంటే ప్యూర్ కామనర్ అంటే మీకు అర్థమైంది. ఇంతకుముందు కామన్ మ్యాన్ విన్ అయ్యాడు కదా, అది ప్యూర్ కామన్ కాదు. ఇది బిగ్ బాస్ 9 ప్యూర్ కామనర్ విన్ అయ్యాడు. చరిత్ర సృష్టించిండు బిగ్ బాస్ 9 లా, చరిత్ర సృష్టించిండు. ఒక కామన్ మ్యాన్ విన్ అయ్యి, ఒక జవాన్ అంటే ఇండస్ట్రీ అతనికి టచ్ లేదు, సోషల్ మీడియా ఎట్లా టచ్ లేదు, అలాంటిది ఒక జవాన్ ఒక అగ్నిపరీక్ష షోల అప్లికేషన్ పెట్టి అగ్నిపరీక్ష షోలో కూడా నెగ్గి బిగ్ బాస్ లో అడుగు పెట్టిండు. బిగ్ బాస్ లో అడుగు పెట్టి కూడా ట్రోఫీ కొట్టిందంటే ఇది చరిత్రనే. ఇంకోటి బ్రో, అగ్నిపరీక్ష షోలా వస్తున్నా కొడుతున్నా అని అన్నాడు. డెఫినెట్ గా వచ్చిండు, కొట్టిండు. అల్టిమేట్ కళ్యాణ్ పడాల. కంగ్రాచులేషన్. నా తరపున నా ఆడియన్స్ తరపున నేను చెప్తే ఓట్లేసిన వారి తరపున, అందరి తరపున కంగ్రాచులేషన్. అయితే కళ్యాణ్ పడాలకు ఓవరాల్ గా అతనికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 lakhs, 50 లక్షలు. 50 లక్షల డెమాన్ పవన్ 15 lakhs తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అంటే నిజానికి కూడా డెమాన్ పవన్ కూడా అప్రిషియేట్ చేయాలి. అతను కరెక్ట్
కరెక్ట్ గా డిసిషన్ తీసుకున్నాడు. ఆ 15 lakhs తీసుకొని బయటకు వెళ్ళాడు. 15 lakhs తీసుకోకపోతే అప్పుడు అతనే ఎలిమినేట్, థర్డ్ ప్లేస్ అతనే ఎలిమినేట్ అవుతుండే. తీసుకున్నా బయటికి పోవాలి, తీసుకోకున్నా బయటికి పోవాలి. కానీ తీసుకుంటే అతనికి 15 lakhs అతనికి వచ్చినాయి. 15 లక్షలు తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి కరెక్ట్ డిసిషన్ తీసుకొని హీరో రవితేజ గారు వచ్చారు బిగ్ బాస్ హౌస్ లకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. కరెక్ట్ డిసిషన్. కళ్యాణ్ ఎవరు, డెమన్ పవర్. నిజంగా డెమన్ పవర్ నిజంగా అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్, సూపర్ ఇచ్చిండు లాస్ట్ ఎండింగ్ లా. తర్వాత 50 lakhs లా 15 పోతే ఎంత, 35 lakhs చెక్ ఇచ్చారు కళ్యాణ్ పడాలకు. ఒకటి మారుతి విక్టోరియా కారు, రోఫ్ అడ్వర్టైజ్మెంట్, రోఫ్ తరఫున 5 lakhs చెక్ ఇచ్చారు. ఓవరాల్ గా 40 లక్షల అమౌంట్ మరియు ఒక కారు. అంటే అందులోకి కూడా జిఎస్టీ కట్ అవుతుంది అనుకో. నిజానికి కూడా అల్టిమేట్. నిజానికి బిగ్ బాస్ 9 షో మాత్రం మస్తు ఫన్ ఉంది. సుమన్ శెట్టి ప్రభంజనం 14 వారాల దాకా వేసిండు. బర్ని గారు చాలా ఫన్ వచ్చింది బ్రో, చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే బిగ్ బాస్ 9. మీకు ఎట్లా అనిపించింది బిగ్ బాస్ 9? అంటే ఇన్ని ఎపిసోడ్ల కంటే బిగ్ బాస్ 9 బాగుంది అనేసి నాగార్జున గారు అయితే చెప్పారు. ఇండియా వైజ్ నే తెలుగు బిగ్ బాస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉందని చెప్పారు. మరి మీకు ఎట్లా అనిపించింది బిగ్ బాస్ 9 ఇది సీజన్? కింద కామెంట్ చేయండి. అన్ని సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ బాగుంది అనేసి నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఓకే, నాకైతే ఫుల్ ఖుషి. నేను సపోర్ట్ చేసిన పర్సన్ గెలిచిండు, నేను ఓట్లేయమని చెప్పిన ఆ పర్సన్ గెలిచిండు. నేనైతే చాలా ఖుషి ఉన్నా. కానీ లాస్ట్ ఎండింగ్ లా గడగడలా అంటే గుండె దడదడ కొట్టుకుంది. ఎందుకంటే తనుజ ఆర్ కళ్యాణ్ 1 or 2 ఉన్నారు. మరి తనుజ మా టీవీ బిడ్డ, మరి అట్లా సపోర్ట్ చేస్తారా ఏమన్నా బాండింగ్, మా టీవీ బాండింగ్ తోని అనేసి సపోర్ట్ చేసి విన్నర్ చేస్తారా అనేసి చాలా టెన్షన్ పడ్డా ఎండింగ్ లా. ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చే వరకు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కొద్దిగా నర్వస్ అయ్యారు. ఓకే, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్, హ్యాపీ సెలబ్రేషన్. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ 9 విన్నర్, కళ్యాణ్ పడాలా జవాన్. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తే ఓట్లేసిన వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్ పడాలా గెలిపించారు, గెలిచాము కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వీడియో అయితే ఫస్ట్ లైక్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.